ఈ కృష్ణా జిల్లా తెలుగు మహిళలు చేసిన అందరికీ కూడా, తల్లులకు, అక్క చెల్లెలకు, అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. హలో గుడివాడ, బాయ్ బాయ్ కొడాలని, హలో గుడివాడ, బాయ్ బాయ్ కొడాలని అని చెప్పి అనడానికి వచ్చిన ప్రతి ఒక్క నడుం బిగించిన మహిళలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. గడ్డ, తెలుగు గడ్డ మీద ఉన్నట్టు నారా వారి కుటుంబం ఒక బిడ్డ భువనేశ్వరమ్మ గారిని ఏ రోజైతే నువ్వు అవమానపరిచావో ఆ రోజే కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్క తెలుగు మహిళ నడు బిగించి తను గద్దె దింపడానికి వచ్చినటువంటి ఇక్కడ నించున్నటువంటి ప్రతి ఒక్క మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మహిళా గలాన్ని కృష్ణా జిల్లా మహిళా యువగలంగా తీర్చిదిద్దడానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కృష్ణా జిల్లాని క్లీన్ స్వీప్ చేయడానికే ఈ సభ జరిగిందనడానికి మీ అందరూ సాక్ష్యం. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలందరినీ గెలిపించి ఎవడైతే రాక్షసున్నాడో చీల్చి చెండాడడానికి వచ్చిన మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేయండి. ఈరోజు మహిళ అంటే భూమి నుంచి నాసాకి ఎగిరే ఒక సత్తా చాటగల శక్తి ఒక్క మహిళకు మాత్రమే ఉంది. ఈరోజు మనం గరిటి పట్టడమే కాదు, మిమ్మల్ని చెండాడే తల్లులుగా కూడా మేము ఉండవాలి. కానీ ఈరోజు కృష్ణా జిల్లా ప్రతి ఒక్క మహిళ నిరూపించిందంటే ఈ సభ ఎంతటిగా గుడివాడ కొడాలని గుండెల్లో రైళ్లు పుట్టేస్తుంది. ఈరోజు మీ అందరూ అది నిరూపించారు కనుక ఈరోజు నిజంగా ఎంతో ఆనందంతో ఈ కమిటీ అంతా నిన్న 2 రోజులు మేము అవుతుంది వచ్చి, ఈ 2 రోజులు వాళ్ళు పడిన టెన్షను, బాధ, ఆవేదన, ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం మిమ్మల్ని చూస్తుంటే ఉప్పొంగిపోతున్నట్టుగా ఈ సభను సాగించినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. తెలుగు మహిళలకి, జనసేన వీర మహిళలందరికీ నమస్కారం. వేదిక అలంచిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కదలిరా అంటే ఇంతమంది కదలొచ్చారంటే నేను అసలు విజయవాడ నుంచి వద్దామా వద్దా అని వచ్చిన తర్వాత ఇంత పండగ వాతావరణం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల టైం మొదలైందంటే ఇక్కడ నుంచే మొదలైందని చెప్పేసి నేను చాలా సంతోషిస్తున్నాను. మనమందరం కలిసి కట్టి ఎవరి మీద యుద్ధం చేద్దామంటే సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. వర్ధిల్లాలి బాబు పవనుల నాయకత్వం, వర్ధిల్లాలి బాబు పవనుల నాయకత్వం. మరి మహిళలమంటే మేము నాయకత్వ మహిళలమే కాదు, మీరు సాధమైన మహిళలు కూడా నడుము కట్టి నడుము బిగించి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గల్లీలో తిరిగి మన హక్కులు మనం సాధించుకుందాం. మన హక్కులు మనని ప్రకటించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి పెద్ద పీట వేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి పసుపు కుంకం ఇచ్చి మహిళలకి అండదండ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి రంజాన్ తోఫా ఇచ్చి మహిళలకి అండగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి దులాన్ పథకం ఇచ్చి మహిళలకి అండగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎవరబ్బా సొమ్ము కాదు ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చారు. మరి మీకు సమయం ఆసనమైంది. ఎన్నికల టైం 40 రోజులు 50 రోజులే ఉంది. మీరందరూ నడుమ కట్టుకుంటే ఈ సైకోకి తరిమి కొట్టే ఆసనం వచ్చేసిందని చెప్పి మీరందరూ సిద్ధమేనా? మీరందరూ సిద్ధమేనా? సైకో మీద యుద్ధం చేయడానికి సిద్ధమేనా? అది మా మహిళా సారికాదం అంటే మహిళల యువగళం ఇప్పాలి. మీ గొంతు నా గొంతుతో కలిపి మీరు ప్రతి నియోజకవర్గంలో తిరిగి ఈ సైకోని తరిమి కొట్టే ప్రచారమే చేయాలి. ఒక్క ప్రచారమే చేయాలి. ఈడు మహిళలకి అన్యాయం చేసి, మోసం చేసి, అరాస్కాలు చేసి, మటర్లు చేపించి, రేపులు చేపించాడు. రేప్ చేసే జగన్మోహన్ రెడ్డికి తరిమి కొట్టే ఆసనం మొదలైంది. మీరందరూ మహిళలు
ప్రతి నియోజకవర్గంలో ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో వంట చేసుకునే మహిళకి మీరొకటే తెలియపరచాలి, సైకోని తరిమి కొట్టాలి. మన టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పేసి నా ఒక నినాదం మీకు తెలియజేస్తున్నాను. మా అక్క చెల్లి అందరికీ ఒకటే నినాదం, మహిళలందరూ గట్టిగా బలంగా పనిచేయాలి. మీరు ఇక్కడికి వచ్చి కాసేపు విని వెళ్ళిపోవడం కాదు, ఈ గట్టిగా 50 రోజులు పనిచేసి మన ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పేసి నాకు ఇచ్చిన ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని 1 సంవత్సరం క్రితమే ఎప్పుడో నుండి ఆయన ఈ కార్యక్రమాన్ని చేయాలి అని తలపెట్టి మమ్మల్ని అందరినీ మీటింగ్ పెట్టించి చేయాలని తలపెట్టాం. కానీ అప్పుడు కొంచెం కొన్ని కారణాల వలన ఆగటం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఆయనే మళ్ళీ తలపెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి ఆయన అందరినీ మీటింగ్ పెట్టించి చేయటం, అందరి ఇన్ఛార్జీలకి ఇన్ఫామ్ చేయటం చేశారు. ఆయన ఎప్పుడు కూడా మా జిల్లాలో ఏ మహిళా కార్యక్రమం అయినా చేయగలుగుతున్నాం, జిల్లా ఆఫీస్కి కానీ ఏదైనా వచ్చి మేము కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే ఆయన సపోర్ట్ మా మహిళలకు ఎప్పుడు ఎంతో పెద్దగా నిలబడి ఒక అన్నగా మాకు సహకరిస్తూ ఉంటారు. ఆయనకి నిజంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఇన్ఛార్జీలు కూడా మహిళలందరికీ ఎప్పుడు ముందు పెట్టి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఈ కృష్ణా జిల్లా మహిళలందరూ ఎప్పుడు ఏ కార్యక్రమం, ఏ పోరాటం వచ్చినా, కార్యక్రమం అంటే అసలు పోరాటం వచ్చినా ముందుండేది మహిళలేనండి. అంత పెద్ద ఎత్తున పోరాటం చేశారు. గుడివాడ కానివ్వండి, గన్నవరం కానివ్వండి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ జిల్లాలో మహిళలే ముందుండి చేశారు. ఈ కాన్స్టిట్యున్సీలో ముందుగా మనం గెలిపించుకోవాల్సిన ఫస్ట్ రావాల్సింది గుడివాడ, గన్నవరం. ఈ రెండింటిని అవునా కదా మహిళలందరూ? నిజంగా మేము కూడా మొన్న ఫ్రైడే పెట్టుకున్నామండి గన్నవరంలో మహిళా మీటింగ్. ఒక్కరోజు గ్యాప్లో ఒక్కరోజే మాకు టైం ఇచ్చింది యార్లగడ్డ వెంకట్రావు గారు. కానీ పెద్ద ఎత్తున వచ్చిన సక్సెస్ చేశారు. మేము అసలు షాక్ అయ్యాం. అదే ఏ జగన్మోహన్ రెడ్డిని ఏ మహిళలు అయితే గెలిపించారో ఒక్క ఛాన్స్ అని మాయలో పడి ఏ విధంగా గెలిపించారో అదే విధంగా తరిమి కొట్టడానికి మహిళా శక్తులే ముందున్నారు. ఇది అవునా కాదా మహిళలందరూ చెప్పండి. ఏ విధంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అధికారంలోకి వచ్చి ఏం చెప్పాడు? అధికారంకి వచ్చే ముందు నేను అక్క చెల్లెమ్మలకి తోడుగా ఉంటాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి ఫస్ట్ మోసం చేసింది అక్క చెల్లెమ్మలనే. మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేశాడా? ఏది? అన్నీ మన అమరావతి దగ్గర నుండి, ప్రజావేదిక దగ్గర నుండి చూసుకుంటే అన్నీ మొత్తం నాశనం చేసుకుంటా వచ్చి నేను అది చేస్తాను, ఇది చేస్తానని మళ్ళీ ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు నమ్మడానికి ఎవరైనా మహిళా మండలి సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏ మాటలైతే నమ్మి మహిళలు ఓటేశారో ఆ మహిళలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా కాదు, ఎక్కడ ఇక ఇప్పటికే ఏదన్నా చూశాడంటే ఆయన ఇంట్లో టీవీలు పగలు కొడతాడు, అవి పగలు కొడతాడు అంటూ ఉంటారు. అదేవిధంగా ఆయన ఇది తట్టుకోలేక ఏమైపోతాడు? ఆ విధంగా మనం విజయం సాధించాలి. మన ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు. ఏం చెప్పారు అసెంబ్లీలో? ఈ అసెంబ్లీకి మళ్ళీ నేను ఒక సీఎంగా అయిన తర్వాతే వస్తాను అని చెప్పి శపథం చేశారు. ఆ శపథాన్ని మనం చెయ్యాలా లేదా? మనం ఆ శపథాన్ని ప్రూవ్ చేయాలా లేదా మన మహిళలందరం? కాబట్టి ప్రతి చోట ఇప్పుడు చేసిన దానికన్నా పెద్ద ఎత్తున మహిళలందరూ పనిచేసి కాన్స్టిట్యున్సీల్లో మనం విజయం చేకూర్చుకోవాలి. పెద్ద విజయం, చిన్న విజయం కాదండి, పెద్ద విజయం సాధించాలి. మన చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవాలి. ఇవన్నీ గుడివాడ, గన్నవరం మరీ గుర్తుపెట్టుకోవాలండి. గుడివాడ గాండు ఏమి వాగాడో అన్నీ ఎవరన్నా మర్చిపోతామా? అదేవిధంగా గన్నవరంలో భువనమ్మను కానీ మహిళలను కానీ పార్టీ ఆఫీస్ పగలగొట్టి ఎన్ని రకాల దారుణాలు మన టీడీపీలో విజయం సాధించి వైసీపీలోకి వెళ్ళి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో అందరూ ఎవ్వరూ మర్చిపోలేదు. ఎవరూ కూడా ఏటికి భయపడి వాళ్ళు భయపెట్టాలని చేస్తున్నారు. ఏ ఒక్కరన్నా భయపడ్డారా? మహిళలే భయపడలా, ఇంకా మగాళ్ళు ఏం భయపడతారు? ఎవ్వరూ భయపడకుండా ఇన్నాళ్ళు పోరాటం చేసాం. అదే పోరాటాన్ని కంటిన్యూ చేసి ఇంకా పెద్ద ఎత్తున విజయం సాధించుకుని మన బాబు గారు సీఎం అయ్యే వరకు, మన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలుగా అయ్యే వరకు పోరాటం చేద్దామని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వర్ణలత గారికి, అదేవిధంగా స్వర్ణలత గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున మహిళల్ని మీటింగ్ అరేంజ్ చేసి అందరికీ సక్సెస్ చేసినందుకు ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.